సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా పాఠశాల ఆవరణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. అనంతరం జరిగిన విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న విద్యా సామగ్రి కిట్లను ఆమె చేతుల మీదుగా విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదని, పేదవాడిగా మరణించడం మన తప్పు అని బిల్ గేట్స్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రముని, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, టీడీపీ బీసీసీఎల్ నేత చిట్టేటి పెరుమాళ్, అలాగే టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, మేడా సాయి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కుదిరి పెంచిలయ్య, దంతాల రవి, నూలేటి రమణయ్య మరియు ఎంఈఓలు శ్రీనివాసులు రెడ్డి, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఏవైతే కళలుగా మన నాయకులు చెప్పారు, మీరు ఏం కావాలనుకున్నారు, కళలు కనాలి. ఆ కళలు సాకారం చేసుకోవటానికి రేయింబవళ్ళు కష్టపడి ఎలా చదవాలంటే మన సుధాకర్ రెడ్డి చెప్పినట్లు రీడ్ అండ్ రీడ్ అంటిల్ యువర్ ఐస్ ఫ్లై ఇన్ ద ఎయిర్. మీ కళ్ళు తేలిపోతుండాలి, అంత కష్టపడి చదవాలి, కసితో చదవాలి. ఆ ఇన్స్టింక్ట్ మీలో ఉంటే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇప్పుడు కూడా గురువు తర్వాతే అని చెప్పారు పెద్దలు. అటువంటి గురువులకి నిజంగా పాదాభివందనం. పిల్లలు స్కూల్కి వచ్చే ముందు రకరకాల పరిస్థితుల నుంచి వచ్చిన స్కూల్లోకి అడుగు పెట్టంగానే ఇక్కడ అందరూ సమానంగా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇక్కడ క్రియేట్ చేస్తారు గురుదేవుడు. పిల్లలందరినీ సమానంగా ట్రీట్ చేస్తారు, మంచి అలవాట్లు నేర్పిస్తారు, క్రమశిక్షణ నేర్పిస్తారు. మన భవిష్యత్తులో ఎటువంటి స్కూల్స్ వచ్చాయి కాబట్టి ఇంకొంచెం యు ఆర్ నోవేర్ లాగింగ్ బిహైండ్. ఓకేనా? మీరు చక్కగా చదువుకున్నాను, మీకు కావాల్సిన ఏ ఫెసిలిటీస్ కావాలన్నా కేటాయించడానికి గవర్నమెంట్ కానీ టీచర్స్ కానీ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకోసమే పనిచేస్తుంది. భవిష్యత్ తరాల కోసమే పనిచేస్తారు వీళ్ళంతా. కాబట్టి మీకు చదువుకోవడం తప్ప ఇంకే పెద్ద పని లేకుండా మీరు చక్కగా చదువుకోండి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇంకేమన్నా ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకేమన్నా ఫెసిలిటీస్ కావాలంటే త్రూ మేనేజ్మెంట్, త్రూ ప్రిన్సిపల్, ఎమ్మెల్యే గారిని కలిస్తే మేడం గారు ఖచ్చితంగా మీరు చదువుకోవడానికి ఇంకేమైనా హెల్ప్ చేయగలిగితే కూడా చేస్తారు. మనం ఇది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న బిడ్డలకి మనం విద్యకి పేద అనేది లేదు. మనం పెద్దలందరూ ఆలోచించాలి. పేద విద్యార్థులు అనే మాట లేదు. విద్యకు అందరూ ఒకటే. డబ్బు ఉన్నోళ్ళైనా అదే సిలబస్, డబ్బు లేని వాళ్ళైనా అదే సిలబస్. కాబట్టి మన విద్యార్థులందరికీ అదొక పెద్ద ఆయుధం చదువు అనేది. మీరందరూ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఎంతో మంచి ఉద్యోగాలు వస్తాయి. మహిళలందరూ, ఆడపిల్లలు ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదట ప్రతి ఏ ఎగ్జామ్స్లో కూడా ముందు మీరే ఉంటున్నారు. కాబట్టి పిల్లలందరూ, ఆడపిల్లలందరూ చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. మీకు అందరూ చెప్పారు, కష్టపడి చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలని మన ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది. స్కూల్ కిట్స్ కానీ, సఫిషియెంట్ స్టాఫ్ కానీ, మీకు కావాల్సిన బుక్స్, బ్యాగ్స్ అన్నీ అందిస్తున్నారు. సో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అలాగే పిల్లలందరూ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం తప్పు అని బిల్ గేట్స్ గారు అన్నారు. దాన్ని అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం చదువు మాత్రమే. కాబట్టి పిల్లలందరూ కష్టపడి చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకోవాలని, బిడ్డలు ఎత్తుకు ఎదగాలని పెద్దపీఠం వేశారు. అందుకే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి
15,000 చొప్పున ఇచ్చి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అది మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. తప్పకుండా అది త్వరలోనే అమల్లోకి వస్తుంది. అలాగే కళలకు రెక్కలు అని ఒకటి రిలీజ్ చేశారు. దానివల్ల చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకొని మీ కళలు సాకారం చేసుకోవడానికి, ఎత్తుకు ఎదగడానికి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. అలాగే చదువుతో పాటు బయటకు వెళ్ళిన గర్ల్స్ కి మనకు చాలా ఎదుర్కొంటాం. రమేష్ గారు చెప్పినట్టు మనకు టీజింగ్ లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి. ఏదొచ్చినా మనం పెద్దవాళ్ళకి చెప్పడమే కాదు, మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి. ఆడపిల్లలందరూ స్ట్రాంగ్ గా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు స్కూల్లో ఇంకా నిధులు రావడానికి నేను విద్యాశాఖ వాళ్ళతో సంప్రదించి ఖచ్చితంగా నిధులన్నీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మీకు స్కూల్లో శానిటరీ కిట్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తాము. సో గర్ల్స్ అందరూ స్ట్రాంగ్ గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి మీ ఎయిమ్స్ ని, మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.